ప్రేమ పగ ఎపిసోడ్ నంబర్ 13. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణ. ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఇంతకు ముందు ఎపిసోడ్లను విని అప్పుడు ఈ ఎపిసోడ్ వినండి. అప్పుడే మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎవరో ఒక ఫేక్ ఐడితో వారిద్దరూ ఇంతకు ముందు హక్ చేసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, చూడండి మేము చెప్పింది నిజమే, ఆరు మరియు ప్రేరణ రియల్ జోడి అని రాసి ఉంటుంది. కోపంగా ప్రేరణ మొబైల్ను కింద పడేయబోతుంది. ఆరు మొబైల్ను లాక్కుంటాడు. నా మొబైల్ పడేయాలని చూడకు, ఆల్రెడీ నీ వల్ల ఒక మొబైల్ పగిలిపోయింది, అసలు దీని విలువ ఎంతో నీకు తెలుసా అంటాడు. కోపంగా ప్రేరణ, నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పటి నుండి నా జీవితాన్ని మరింత నరకంగా మార్చావు. నువ్వు నా జీవితాన్ని కష్టతరం చేశావు. నల్లిలాగా నన్ను పీల్చుకు తినడానికి ఎక్కడి నుండి వచ్చావు అని అంటుంది. ఆరు కోపంగా కళ్ళు పెద్దవి చేసి, నేను నల్లినా అని అంటాడు. మరి కాక ఇంకెవరు? ఇదంతా నా వల్ల చూడ్డానికి కావడం లేదు. నేను మీ నాన్నతో మాట్లాడతాను, దయచేసి ఇదంతా డిలీట్ చేయమని చెప్పు అని చేతులెత్తి దండం పెడుతుంది ప్రేరణ. ఆరు నవ్వి, సరే ఇప్పుడు నా దారిలోకి వచ్చావు, సరే డిలీట్ చేపిస్తా, ఆ తర్వాత నువ్వు మా డాడ్తో మాట్లాడకపోతే అని వేళ్ళు చూపించగానే ప్రేరణ అతని వేళ్ళుని కిందకు దించి, చింతించకు, మాలాంటి మధ్యతరగతి కుటుంబానికి మాట తప్పే అలవాటు ఉండదు, మేము మాట నిలబెట్టుకుంటాము అంటే అప్పుడు ఆరు తన మొబైల్లో ఎవరికో కాల్ చేసి, కొంచెం దూరం వెళ్ళి ఆ ఫోటోలన్నీ డిలీట్ చేయి, ఫేస్బుక్ పేజ్ బ్లాక్ చేయి, కానీ నాకు ఆ ఫోటోలన్నీ కావాలి యష్ అంటాడు ఆరు. యష్ షాక్ అయ్యి, ఏంటి అంటాడు. నేను చెప్పినట్లు చెయ్యి, నాకు ఆ ఫోటోలన్నీ కావాలి, ఆ ఫోటోలు తీసుకొని డిలీట్ చేయి, ఇది స్ట్రిక్ట్గా ఫాలో చేయి, ఆ ఫోటోలను మళ్ళీ ఇలా షేర్ చేయకూడదు, ఒకవేళ చేస్తే నేను హ్యాండిల్ చేస్తా, అది కూడా లీగల్గా అని అంటాడు ఆరు. అప్పుడు యష్ సరే అంటాడు. ఆరు యష్ కాల్ కట్ చేసి నవ్వుతూ తన తండ్రికి కాల్ చేసి ప్రేరణని మాట్లాడమని మొబైల్ ఇస్తాడు. ప్రేరణ కంగారుగా మొబైల్ ఫోన్ తీసుకొని లౌడ్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడడం మొదలుపెట్టింది. ఆరు తండ్రి, హలో, హాయ్ మా. ప్రేరణ కంగారుగా, హాయ్ అంకుల్. ఆరు తండ్రి, ఏంటి, నా కొడుకు నిన్ను హింసిస్తున్నాడని విన్నాను, కొన్ని వీడియోలు కూడా చూశాను, నిజం చెప్పు, ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య? ధైర్యంగా భయపడకుండా చెప్పు, వాడు నిన్ను వేధిస్తుంటే చెప్పు, నేను వాడిని ఆ కాలేజ్ నుండి వెంటనే ముంబైకి పంపించేస్తాను అన్నాడు. ప్రేరణ నవ్వుతూ ఆరు వైపు బ్లాక్మెయిల్ చేసేలా చూసింది. ఆరుకి కోపం వచ్చి అక్కడే నిలబడి ఆమెను చూస్తున్నాడు. ప్రేరణ నెమ్మదిగా తన కనుబొమ్మలను పైకి లేపి ఆరును ఆట పట్టిస్తూ, ఈ విషయం మీ నాన్నకి చెప్పనా అని సైగ చేస్తుంది. వెంటనే ఆరు, చెప్తే అంతే అని మెడ దగ్గర చెయ్యి పెట్టి చంపేస్తాను అన్నట్టుగా సైగ చేస్తాడు. ప్రేరణ, హో అవునా అని అంకుల్ అని అంటుంది. భయంతో ఆరు రెండు చేతులెత్తి దండం పెట్టి, ప్లీజ్ చెప్పొద్దు అని బ్రతిమిలాడుతాడు. అప్పుడు ప్రేరణ నవ్వుకొని, వద్దులేండి అంకుల్, ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే, ఇప్పుడు మా మధ్య ఎలాంటి గొడవ లేదు, ఇప్పుడు మేము ఫ్రెండ్స్ అయిపోయాం, కలిసి ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాం కదా ఆరు అని అతన్ని చూసి స్మైల్ ఇస్తుంది. ఆమె అతన్ని ఆరు అని పిలవడం చూసి షాక్కు గురైన ఆరు మళ్ళీ కంగారు పడుతూ, ఎస్ ఎస్, మనం ఇప్పుడు చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయాం అని అతను వ్యంగ్యంగా అంటాడు. అప్పుడు ఆరు తండ్రి, నువ్వు చెప్పేది నిజమే కదమ్మా అని అంటాడు. ప్రేరణ, ఎస్ అంకుల్, నేను చెప్పింది నిజమే అంటుంది. ఆరు తండ్రి, సరేనమ్మా, నువ్వు చెప్పేది నేను నమ్ముతున్నాను, కానీ నాకు ఇప్పుడే నీ నంబర్ చెప్పు అంటాడు. ఆరు మరియు ప్రేరణ ఇద్దరు షాక్ అవుతారు. ప్రేరణ, హా అంకుల్, నా నంబరా అని అడుగుతుంది. ఆరు తండ్రి, అవునమ్మా, నాకు ఇంకా వాడిపై నమ్మకం లేదు, నీ నంబర్ ఇవ్వు,
నేను నీకు ఫోన్ చేస్తాను, నా నంబర్ సేవ్ చేసుకో. వాడు ప్రాజెక్ట్లో సరిగ్గా నీకు హెల్ప్ చేయలేదంటే నాకు ఫోన్ చేయి, వెంటనే వాడిని అక్కడి నుండి ముంబైకి పంపించేస్తాను అన్నాడు. అతని మాటలకు ఆరు షాక్, ప్రేరణ రాక్. ఆరు ఆశ్చర్యపోతూ డాడ్ అంటాడు. నువ్వు నోరు మూసుకో అని అంటాడు ఆరు తండ్రి. ప్రేరణ మళ్ళీ నవ్వుతుంది. ఆమె ఆరుని ఆట పట్టిస్తుంది. ప్రేరణ ఎస్ అంకల్, నా నంబర్ తీసుకోండి అని నంబర్ చెబితే అందులో నుంచి ఆ నంబర్ ఫీడ్ చేసి ఆరు వాళ్ళ నాన్న కూడా ఇంకో మొబైల్ నుండి ప్రేరణకు కాల్ చేస్తాడు. ఆరుని చూసిన ప్రేరణ ఆట పట్టిస్తున్నట్టుగా తన మొబైల్ను అతని వైపు చూపించి ఆరు తండ్రి నంబర్ సేవ్ చేసుకొని ఆ తర్వాత దాన్ని తన జోబులో పెట్టుకుంటుంది. ఆరు కోపంగా డాడ్ అంతేనా, ఇంకా మాట్లాడాలా అని అడుగుతాడు. ఆరు తండ్రి అంతేలే ప్రేరణ, నా మాటలు గుర్తుంచుకో అంటాడు. ప్రేరణ ఎస్ అంకల్, థ్యాంక్స్ అని అంటుంది. ఆరు వాళ్ళ నాన్న ఫోన్ పెట్టేయగానే ఆరు కోపంతో ప్రేరణను చూస్తూ అక్కడే నిలబడతాడు. ఇంతసేపు అణుచుకున్న ప్రేరణ గట్టిగా నవ్వుతూ ఆరుని ఆట పట్టిస్తుంది. ఇన్ని రోజులుగా ఆమె నవ్వును ఒక్కసారి కూడా చూడని ఆరు ఆమె అందమైన చిరునవ్వుని చూసి మైమరిచిపోయాడు. ఆమె నవ్వుతూ నవ్వుతూ ఆరు యొక్క భావాలను గమనించి గంభీరంగా ఏంటి అంటుంది. ఆరు కూడా తేరుకొని గంభీరంగా పెద్ద దయ్యంలా నవ్వుతున్నట్టు నవ్వుతున్నావు అన్నాడు. దాంతో ప్రేరణ కోపంగా నేను దయ్యమా, మరి నువ్వు డాడ్స్ బేబీనా అని మళ్ళీ నవ్వింది. ఆరు ఇబ్బందిగా ఏయ్ ఎవరు డాడ్స్ బేబీ అంటాడు. ఇంకెవరు, నువ్వే, ఇప్పుడే చూశాను కదా డాడ్స్ బేబీ. ఎక్కడ నీ గురించి చెప్పి ఇక్కడి నుండి ముంబైకి పంపించేస్తానో అని భయం వేసి చేతులెత్తి మొక్కావు కదా అంటుంది. ఆరు కోపంతో ఆమె చేయి పట్టుకొని హేయ్ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అని అంటాడు. అతని పట్టు నుండి విడిపించుకుంటూ ఏంటి అంకుల్కి కాల్ చేయనా అంటుంది. ఆరు ఆమెపై తీవ్ర ఆగ్రహానికి గురై ఆమె వైపు చూసి ఏంటి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా అంటాడు. అయ్యో లేదు, అంకుల్ చెప్పిన దాన్ని పాటిస్తున్నాను అంతే అంటూ మళ్ళీ ఆట పట్టిస్తుంది. ఏంటి మా నాన్నకు ఫోన్ చేసే అంత ధైర్యం నీకు ఉందా అని అంటాడు. వెంటనే ప్రేరణ చూస్తావా అని ఫోన్ చేసేస్తుంది. సడన్ గా కాల్ రింగ్ అవ్వకముందే ఆరు ఆమె చేతిలో నుంచి మొబైల్ లాక్కొని కాల్ కట్ చేసి ఆరు ప్రేరణ వైపు షాక్తో చూస్తాడు. అప్పుడు ప్రేరణ చూసావు కదా నేను ఏం చేయగలను అని, సో ఇకపై నాకు దూరంగా ఉండు, నా జోలికి రాకు అంటుంది. ఆరుకి కోపం వచ్చి నీ జోలికి వస్తా, నిన్ను టార్చర్ కూడా చేస్తా అని అంటాడు. అప్పుడు ప్రేరణకు కోపం వస్తుంది. సరే నీకు నచ్చింది నువ్వు చేసుకో, నేను ఏం చేయాలో నాకు తెలుసు, ఇప్పుడు నా మొబైల్ ఇవ్వు అని అంటుంది. ఆరు మొబైల్ తిరిగి ఇవ్వకపోతే ప్రేరణకు కోపం వచ్చి అతని మీదకి ఎగిరి మొబైల్ లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. ఆరు తన చేతులను అటు ఇటు కదిలిస్తుండగా ఆమె చేతికి మొబైల్ ఫోన్ దొరుకుతుంది. కానీ బ్యాలెన్స్ తప్పి ప్రేరణ ఆరు మీద పడిపోతుంది. ఆరు కింద పడిపోతాడు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఆరు పెదాలపై ప్రేరణ పెదాలతో ముద్దు పెడుతుంది. అనుకోని ఆ ముద్దుకి ఆరు ప్రేరణ ఆశ్చర్యపోతారు. ఇద్దరు ఒకరిలో ఒకరు లీనమైపోతారు. ఇంతలో ప్రేరణని వెతుక్కుంటూ ఆమె గ్యాంగ్ వస్తుంది. వాళ్ళని ఆ స్థితిలో చూసి ప్రేరణ గ్యాంగ్ కూడా షాక్ అవుతారు. వాళ్ళు రావడం చూసి ఇద్దరు తేరుకొని సిగ్గుతో లేచి నిలబడ్డారు. ఆరు నాటకీయంగా పెదాలు బిగించి నువ్వు నన్ను ముద్దు పెట్టుకున్నావు, యు చిటర్ అని అంటాడు. ఆరు మొహం చూసి షాక్ అవుతూ ప్రేరణ ఏదో చెప్పేలోపే ఆరు మళ్ళీ మాట్లాడుతూ ఇడియట్, అమాయకుడు దొరికాడని అడ్వాంటేజ్ తీసుకొని ఏం చేశావో చూడు అని ఆమె మొబైల్ను ఆమె చేతిలో పెట్టి అక్కడి నుండి సిగ్గుతో వెళ్ళిపోతాడు. ప్రేరణ షాక్కి గురై ఏమీ అర్థం కాక అతను వెళ్ళిపోతున్న వైపు చూస్తూ అక్కడే నిలబడింది. ఆమె సిగ్గుతో పెదావులపై చేయి పెట్టుకొని ఏంటి అతన్ని కిస్ చేసి నేను అడ్వాంటేజ్ తీసుకున్నానా అని, నీ యవ్వ ఆగు నీ పని చెప్తా
అని వెళ్తుంటే ఆమె ఫ్రెండ్స్ ఆమె చేతులు పట్టుకొని బలవంతంగా అక్కడే ఆపారు. ప్రేరణకు కోపంగా, నన్ను వదలండి, వాడు ఏమన్నాడు? నేను అడ్వాంటేజ్ తీసుకున్నానా? వాడే ఎప్పుడూ అడ్వాంటేజ్ తీసుకునేవాడు. ఇది మొదటిసారి కాదు, నన్ను ఎన్నిసార్లు బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడో. ఇప్పుడు చూస్తే డ్రామాలు ఆడుతున్నాడు నా కొడుకు అంటుంది ప్రేరణ. తన ఫ్రెండ్స్ ఆమె అవతారాన్ని చూసి నవ్వుతారు. ప్రేరణ సిగ్గుపడుతూ, మీరెందుకు నవ్వుతున్నారు అని కోపంగా అంటుంది. వాళ్ళందరూ ఏమీ లేదు అని తమలో తామే నవ్వుకుంటూ ఉంటే సుని నవ్వుతూ, ప్రేరు, నువ్వు అతను శత్రువులా లేదా రహస్య ప్రేమికులా అని అంది. సుని మాటలకు రోహన్ ఆ తర్వాత ఐష్ కూడా తలుపుతూ, మాకు కూడా అలాగే అనిపిస్తుంది అని నవ్వుతూ అంటారు. ప్రేరణ సిగ్గు మరియు ఆశ్చర్యం కలగలిసిన భావాలతో వారి వైపు చూస్తూ, అది నిజం కాదు, అతని నా శత్రువు అంది. వాళ్ళు మళ్ళీ ఆమెను ఆట పట్టిస్తూ, నిజంగా నిజమేనా అని అడిగారు. కోపం తెచ్చుకుంటూ వారి వైపు చూస్తూ అక్కడ జరిగిందంతా ప్రేరణ తన ఫ్రెండ్స్కి చెప్పింది. ఆరు తండ్రి గురించి విని వారు కూడా షాక్ అవుతారు. పోనీలే, అతను ఇకపై నిన్ను హింసించడం మానేస్తాడు అని ఉపశమనం పొందుతారు. కానీ అతను నిజంగా ఆమెను హింసించడం ఆపేస్తాడా? అదే అసలైన ప్రశ్న. ఎందుకంటే అతను ఇంత డ్రామా చేసి అక్కడే ఉండడానికి కారణం ఆమెపై ప్రతీకారం తీర్చుకోవడమే. కానీ నాకైతే అతను ఆ విషయం మర్చిపోయి ఆమెతో ప్రేమలో పడుతున్నాడని అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. ఇటు ఆరు ఇంటికి వెళ్ళి తన గది తలుపు మూసుకొని అద్దం ముందు నిలబడి ఆ దృశ్యాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటాడు. తనకు తెలియకుండానే అతని మొహంపై ఒక చిన్న చిరునవ్వు మెరుస్తుంది. అతని బుగ్గలు ఎర్రబడతాయి. అతని చేతిని పెదాలపై ఉంచుకుంటాడు. అతను ఇదివరకే 2-3 సార్లు ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. అందులో కోపం, ఎదుటి వ్యక్తి మీద నిర్లక్ష్యం రెండూ ఉన్నాయి. కానీ ఈరోజు అది అనుకోకుండా జరిగినప్పటికీ ఆ ముద్దులో ఏదో మాయ ఉంది. అది ఆరుని ప్రేరణ గురించి ఆలోచింపజేసింది. అతను అలా నిలబడి నవ్వుకుంటూ ఉండగా సడన్ గా పని మనిషి గది తలుపు తట్టారు. దాంతో ఆరు తేరుకొని పని మనిషి వైపు చూశాడు. సార్, భోజనం రెడీగా ఉంది, రోష్ని మేడంకి ఇస్తారా అని పని మనిషి అనగా అతను రోష్ని గురించి ఆలోచించినప్పుడు ఆ క్షణంలో ప్రేరణపై ఉన్న భావాలు మళ్ళీ మాయమైపోయి కోపం అతన్ని ఆవరించింది. అతనికి రోష్ని పరిస్థితి గుర్తుకు వచ్చి ఆమెకు పై కోపం పెరిగింది. అప్పుడు ఆరుకి తన మీద తనకే అసహ్యం వేసింది. సరే, మీరు అన్నీ రెడీగా ఉంచండి, నేను వస్తాను అని అంటాడు. సరే సార్ అని పని మనిషి వెళ్ళిపోతాడు. ఆరు ఆరు ఆరు, యు ఇడియట్, ఆ ప్రేరణ నీకు ఏం మాయ చేసింది? పదే పదే తను రోష్నికి చేసిన దాన్ని మర్చిపోయి ఇలా ఎందుకు ఆడుతున్నావు? ఆమె నీ శత్రువు. ఆమె మీద నీకు ఇలాంటి ఫీలింగ్స్ రాకూడదు. వస్తే నువ్వు రోష్నికి మోసం చేసిన వాడివి అవుతావు. నో, మళ్ళీ ఆమె లోకంలోకి వెళ్ళకు అరు, వాస్తవంలోకి రా, సరేనా? నీకు ఆమె మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, సరేనా? సరే అని అతను తనకి తాను చెప్పుకొని ఆహారం తీసుకొని రోష్ని రూమ్కి తీసుకెళ్తాడు. ఆమెతో చాలాసేపు మాట్లాడినా కూడా ఆమె ఏమీ మాట్లాడకుండా కూర్చొండిపోయింది. అతనికి మళ్ళీ అదే బాధతో, ఇప్పుడు కొంచెం కోపంతో, నీ ఈ పరిస్థితికి కారణం ఎవరు? అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అని కోపంగా అడిగిన రోష్ని మాత్రం కిటికీలో నుంచి బయటకి చూస్తూ మౌనంగా కూర్చొని ఉంటుంది. సహనం కోల్పోయిన ఆరు ఒక్క మాట అంటాడు. అతని మాటలకు రోష్నికి చాలా బాధగా అనిపిస్తుంది. కళ్ళ నిండా నీళ్లతో రోష్ని ఆరు వైపు చూస్తుంది. ఆరుకి రోష్నికి ఉన్న సంబంధం ఏంటి? ఆరు ఆ మాట అనగానే రోష్ని ఎందుకు బాధగా అతని వైపు చూస్తుంది? అసలు రోష్నికి ఏం జరిగింది? దానికి కారణం ఎవరు? ప్రేరణపై ఆరు పగ తీర్చుకుంటాడా? ఆరుకి ప్రేరణపై ప్రేమ కలుగుతుందా? తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ తప్పకుండా వినాల్సిందే. ఈ స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి.
అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.